మే 3న కేంద్ర ప్రభుత్వం నాట్ నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి రద్దు గల కారణాలు పేపర్ లీక్ అయిన ఉద్దేశంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలపడం జరిగింది. మొదట మహారాష్ట్రలో నాసిక్లో ఈ పేపర్ లీక్ అయినట్టు తెలుస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో కూడా ఈ ఉదంతాలు బయటపడ్డాయి. పేపర్ అటు నుంచి నాసిక్ నుంచి కొన్ని సెట్ల పేపర్లు ఇక్కడ రావడం జరిగింది. అయితే పరీక్ష కన్నా కొద్ది రోజుల ముందు రాజస్థాన్లో కూడా గెస్ట్ పేపర్ అని ఒక పేపర్ బయటకు రానుంది. పరీక్షలో రిలీజ్ అయిన పేపర్తో పాటు ఆ పేపర్ సరిపోదు. దాదాపు 150 ప్రశ్నలు ఒకే విధంగా ఉండడం. దీనిపై సిబిఐ దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది. అనుమానితులు దాదాపు 9 మంది వరకు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టారని వారు చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పాత డేటా ఆధారంగానే హాల్ టికెట్లు ఇష్యూ చేస్తామని వారు చెప్పడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు కూడా అసహ్యం అంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు కొన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతుంటారు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వం ఇటువంటి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని వారు చెప్పడం జరుగుతుంది. అలాగే రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, ఒక ఎగ్జామ్ నిర్వహించాలని వారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేశ భవిష్యత్తుకు విద్యార్థి యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎగ్జామ్స్ సమర్థవంతంగా నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నారు.